హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆహాబలి రుచి. ఈరోజు వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన వెజిటేబుల్ సూప్ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. బయట వర్షం పడుతూ ఉన్నప్పుడు ఇంట్లో చాలా చల్లగా ఉంటుంది కదా, ఏదన్నా తాగాలనిపిస్తూ ఉంటుంది వేడివేడిగా. అప్పటికప్పుడే ఈ వెజిటేబుల్ సూప్ను ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 టీ స్పూన్ ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ కట్ చేసుకున్న అల్లం, కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి బాగా వేగాక సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయను కూడా వేసుకోండి. నేను ఇక్కడ చిన్న ఉల్లిపాయ తీసుకొని కట్ చేసి వేసుకున్నాను. ఈ ఉల్లిపాయ కూడా కొంచెం మెత్తబడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నా దగ్గర అయితే నేను క్యారెట్, బీన్స్, అలాగే స్వీట్ కార్న్ ఉన్నాయి, అవి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కాదండి, మీరు క్యాబేజీ, క్యాప్సికమ్ ఇలా మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్నీ వేసుకోవచ్చు. ఈ 3 వేసుకున్నాక 2-3 నిమిషాల పాటు కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం లైట్గా మగ్గించుకోవాలండి. వెజిటేబుల్స్ మరీ ఓవర్ కుక్ చేసుకోవద్దు. ఇక్కడ పచ్చి బఠానీ వచ్చేసి 1/2 కప్పు వరకు వేసుకున్నానండి. వీటిని కూడా లైట్గా మగ్గించుకోవాలి. ఇవే కాదండి, మీకు ఏ ఉంటే అవి వేసుకోవచ్చు వెజిటేబుల్స్. దీనిలోకి ఒక 3/4 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసి ఒకసారి బాగా కలుపుకొని దీన్ని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. కూరగాయలు కొంచెం సాఫ్ట్గా అవుతాయండి. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని దానిలోకి ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకొని దీనిలోకి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది మన గ్రేవీకి చిక్కదనం కోసం అండి. ఇప్పుడు మూత తీసేసి దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు టమాటా కెచప్ వేసుకొని దీనిలోకి రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. వేసి కలుపుకోవాలి. ఇలా అంతా కూడా బాగా కలిసిపోయాక దీనిలోకి మనం ముందుగా తయారు చేసుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని యాడ్ చేసుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఒక 3 నిమిషాల పాటు దీన్ని ఉడకనివ్వాలి. ఇలా 3 నిమిషాల తర్వాత మనకి కొంచెం చిక్కబడుతుందండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా చూసారు కదా, చిక్కబడింది కొంచెం. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక దీనిలోకి నేను ఇక్కడ 1 టీ స్పూన్ వరకు నిమ్మకాయ రసం యాడ్ చేస్తున్నానండి. ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వెళ్ళిన బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.